బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న సమస్యలు ఉన్నా అన్ని తొలగిపోతాయని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ అందరికీ సమానమేనని స్పష్టం చేశారాయన. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కొంతమంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు. కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ తుంగతుర్తి పంచాయతీ విషయంలో సచిన్ సావంత్ జగ్గారెడ్డి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు మహేష్ గౌడ్. కూడా చెప్పాను, చాలా విషయాల్లో క్రమశిక్షణ అంటే సస్పెన్షన్లు డిస్మిస్లు కాదు. క్రమశిక్షణ కమిటీ ఈ రెండు విషయాలు కాకుండా మిగతా విషయాలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. వీలైనంత వరకు పార్టీలో అందరూ సమానం కాబట్టి ఆ సమస్యని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం క్రమశిక్షణ కమిటీ చేస్తుంది. చైర్మన్ గారు క్రమశిక్షణ చైర్మన్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో రెండు విషయాల్లో కూడా ఇద్దరు సీనియర్ నాయకులకి ఆ బాధ్యత అప్పచెప్పాం. వాస్తవాలు ఇరువైపులు విని వారిచ్చే నివేదిక ఆధారంగా దాన్ని ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేస్తాం. పటాన్ చెరువు కమిటీ నివేదిక వచ్చేంత లోపటే సమస్య పరిష్కారమైంది. సో దేంతైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం జరగదు. కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ అన్ని విషయాలు ఆతి చూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము. సార్, ఇది సమస్య చిన్నదని మీరు అంటున్నారు. ఒకవైపు ఏఐసిసి స్థాయి ఉన్న నాయకులను అబ్జర్వర్ వేసేటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా సీనియర్ నాయకులు. కొండా సురేఖ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రి. కడియం శ్రీహరి గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. వారి ఇరువురు సమస్య వినడానికి ఒక సీనియర్ నాయకులు అవసరం కాబట్టి వారిని వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకటి వాస్తవం గ్రహించుకోవాలి. ఇలా బీఆర్ఎస్ ఉన్నట్టు 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చిన రోజున ఒకవైపు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ స్టేట్మెంట్ మన పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని కూలదీస్తామని ఒకరు, ఇక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొస్తామని మరొకరు అన్న సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇంకొంత బలోపేతం చేస్తామనే ఉద్దేశంతో మా పార్టీకి బాసటగా ఉన్నారు. మిగతా పార్టీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి వద్ద నుంచి. సో వారిని కూడా వారి యొక్క ఇచ్చే వివరణ కూడా మేము తీసుకుంటాం. సార్, కాసేపు క్రితం ఇంటర్లో అందరూ మాట్లాడుతూ నీళ్ళ విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, నీళ్ళే లేవు, ఇలాంటి టైంలో రాజకీయం ఎందుకు, అది ఉద్యమకారులుగా నీళ్ళు ఎత్తిపోయామని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ మంత్రి కానీ సీఎం. నీళ్ళ దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఈటల రాజేందర్ రావు గారు కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణకు తీసుకుంటే తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువకు వచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఆనాడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. అదే ఈటల రాజేందర్ గారు కూడా అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. ఈ తప్పిదాలన్నీ జరిగినప్పుడు వీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఇవాళ మాట్లాడుతుంటే మరి బీజేపీ ఉన్నట్టు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్కి మద్దతు పలికినట్టు కనబడతా ఉంది. వాస్తవాలు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల పేరిట, నీళ్ల పేరిట ఈ రాష్ట్రం అధిక వ్యయాన్ని హెచ్చించి అప్పుల రాష్ట్రంగా దీన్ని మలిచారు. ఇలా అప్పులు కట్టలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటు ప్రజలకు కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. హరీష్ రావు గారు ఇవాళ నాకు 3 నెలలు సమయమని అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఏం చేశారు హరీష్ రావు గారు? మీరు 10 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు, దాంట్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా మీరు చేసిన తప్పిదాలని సరిదిద్దే క్రమంలో అధిక వ్యయాన్ని హెచ్చించి మేము ఆ ప్రాజెక్టులన్నీ
రిపేర్ చేస్తా ఉన్నాం. మీరు కట్టిన ప్రాజెక్టులు సంవత్సరం 2 సంవత్సరాలు కుంగిపోయినాయి. బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది అది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా మీరు చేసిన అప్పులు, మీరు చేసిన అధిక వ్యయం, మీరు చేసిన లోపం. రైట్, ఇక చిన్న చిన్న సమస్యలు పార్టీలో ఉంటే అన్ని కూడా తొలగిపోతాయి, క్రమశిక్షణ కమిటీ అందరికీ సమానమే అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఆయన చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఉదయ్ కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తూ ఉన్నాం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద అన్ని విషయాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ ఇష్యూ, అలాగే తుంగతుర్తి పంచాయతీ, అలాగే హరీష్ రావుకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా ఈయన కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే హాట్ కామెంట్ చేశారు. ఇందులో భాగంగా ఏదైతే కొండ సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి సంబంధించిన ఇష్యూను కూడా త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరిస్తాం, దీనికి సంబంధించి సీనియర్ నాయకులు అయినటువంటి జగ్గారెడ్డిని కూడా ఈ పర్యవేక్షణగా నియమించారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము సర్దుకుపోతాం, ఏదైనా క్రమశిక్షణ చిన్న చిన్న సమస్యలు కాకుండా ఏదైనా వేరే సమస్యల ద్వారా కూడా మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులని ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా తీర్చుకుంటూ వస్తున్నాం. కానీ గత 10 ఏళ్లలో ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు 3 నెలలు సమయం ఇవ్వండి అనే వ్యాఖ్యలపై కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. దీనికి సంబంధించిన 3 నెలలు ఎందుకు, 10 సంవత్సరాలు మీరే ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా మీరే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, మళ్ళీ అప్పుడు చేయలేదు ఎందుకు అని చెప్పేసి అటు హరీష్ రావును కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే గత 10 ఏళ్లలో మీరు కట్టిన ప్రాజెక్టులని 2 ఏళ్లలో కృంగిపోయినాయి కాబట్టి అది మళ్ళీ రిపేర్ చేయడానికి కొద్ది సమయం పడుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా అంతర్గత పోరుగిన నడిస్తే మాత్రం మేము తప్పకుండా క్రమశిక్షణ కమిటీ ద్వారా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కాంగ్రెస్లో అంతర్గత పోరు నడుస్తుందని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కూడా సమస్య వినిపిస్తుంది. దీనికి సంబంధించిన కొండ సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, దాంతోపాటు మరొకరు అంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కొంత సమస్యని దానికి కొంత 2 రోజుల కింద కూడా ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక సీనియర్ నాయకుని కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ సమస్య అనేది ఎక్కడ లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇవాళ ఈ బలహీనంగా ఉన్న పార్టీలు కావచ్చు, వాటిని కొంత ఈ బలహీనపరచడానికి కొంత వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ప్రజల్లో గట్టిగా ఉంది కాబట్టి అందరూ ఆశిస్తారు. పదవులు ఆశించడంలో తప్పులేదు, ఖచ్చితంగా ఆశిస్తారు. చాలా చిన్న చిన్న సమస్య అది. ఇవాళ తుంగతుర్తి విషయం తీసుకుంటే మాకు 90% ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించిన కాన్స్టిట్యున్సీ అది. సో అలాంటి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు చెప్పుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా విద్వేషాలు లేవు, ఎవరికి కూడా ఎలాంటి తప్పుడు సమాచారాలు లేవు. అంటే మీరు స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ అంటున్నారు, దాంతోపాటు అంతర్గత విభేదాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతోపాటు సీనియర్ జూనియర్ అనే భేదాభిప్రాయాలు కూడా ఏర్పడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకొని వచ్చిండు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవుతాడు. ఇక్కడ ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి ఎలాంటి విభేదాలు లేవు. అవన్నీ కేవలము ప్రతిపక్షాలకు సృష్టించారు తప్ప ఇంకోటి లేదు. రెండవది, వల్ల కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎక్కువ దీవిస్తున్నప్పుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్స్, కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఏ పార్టీకి లేదు. ఖచ్చితంగా ఆశ ఉంటుంది, పార్టీ కోసం పనిచేసిన ఆశ ఉంటుంది. అవన్నీ చిన్న చిన్నవి, ఆ చిన్న చిన్న వాటిని కూడా ప్రతిపక్షాలు పెద్దగా భూతద్దంలో పెట్టి వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప అది తప్పు. దాన్ని ఎవరు కూడా చేయరు. తప్పకుండా దాన్ని మా పీసీసీ అధ్యక్షులు కూడా మాట్లాడారు, దానికి ఒక కమిటీ వేసారు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో. వారు కూడా తప్పకుండా త్వరలోనే దాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. ఇవాళ అక్కడ మా ఎంపీ కావచ్చు, లేదంటే అక్కడ మా ఎమ్మెల్యే గారు కావచ్చు, చాలా పటిష్టంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు వాళ్ళు. ప్రజా ఆదరణ పెరిగింది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెరిగారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కాబట్టి కొంత ప్రతిపక్షాలు చేసే ప్రయత్నంలో భాగం మాత్రమే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లేదు, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను మాత్రం చెప్పుకునే
హక్కు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు తప్ప దాన్ని ఎక్కడ కూడా తప్పగా చూడాల్సిన పని లేదు. అంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఇప్పటికే కొత్త పాత అనే విభేదాలు ఏర్పడుతున్నాయి. అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ధర్నా ఎందుకు నిర్వహించారు? మరి ఈ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? ఇది ధర్నా అని మళ్ళా కాదు, ఇది ధర్నా కాదు. వాళ్ళ స్వేచ్ఛను మాత్రమే చెప్పుకోగలిగారు. ఇది ధర్నా కాదు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తనలో ఉన్న మానవభావాన్ని చెప్పుకునే హక్కు ఉంది. ఇవాళ ఇంత పెద్ద గాంధీ భవన్ ఇవాళ ఇక్కడికి వచ్చి చెప్పుకునే హక్కు ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధను లేకపోతే వాళ్ళు చేస్తున్న విధానము వాళ్ళ మనసులో ఉన్న చెప్పుకున్నారు తప్ప ఎక్కడ ధర్నా చేయలేదు. ఈ ధర్నా అనే పదమే తప్పు. ఇవాళ వెరీ క్లియర్గా మా పీసీసీ గారు చెప్పారు, మా ఎంపీ గారు మాట్లాడారు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఎక్కడ ఎవరికి కూడా గొడవలు లేవు, ఎక్కడ ఎదురు లేవు. కొన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న బురద తప్ప అంతకుమించి వేరేది లేదు. 100% ఇది కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కావడమే, ప్రతిపక్షాలకు నచ్చకనే, ప్రతిపక్షాలకు పడకనే లేనిపోని ఒక అపోహలు సృష్టిస్తుంది తప్ప ఎలాంటి లేదు. వాళ్ళు చాలా పటిష్టంగా ఉంది. మా పీసీసీ మా ప్రభుత్వం, మేము ఇవాళ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తూ ఇవాళ ప్రజల్లో మనోభావాలు ప్రజలకు దగ్గర అవుతున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ అనే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఓడ్చుకోలేక కొంతమంది సృష్టిస్తుంది తప్ప మా దాంట్లో కొత్త పాత అనేది ఎక్కడ లేదు. మనతో పాటు కొంతమంది మహిళా నాయకులు కూడా ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. దీనికి సంబంధించిన మహిళా నేతలు కూడా ప్రాధాన్యత తగ్గిస్తున్నారని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది కాంగ్రెస్లో. దీన్ని ఎట్లా ఖండిస్తారు? అలా ఏం లేదండి, ప్రతి దాంట్లో ఉమెన్కి ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, మన స్టేట్ కమిటీలో అన్ని చోట్ల దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్. అట్లా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఏం లేదు. ఎస్, బట్ వచ్చే నెక్స్ట్ నామినేటెడ్ పోస్ట్లో కానీ కమిటీస్లో కానీ ఉమెన్కి ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ మందిని తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీరు మొత్తంగా అంటే మహిళా నేతలకు కూడా కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా కొండా సురేఖ విషయంలో ప్రాధాన్యత తగ్గిస్తూ ఆమెకు అంటే కేవలం తూతు మంత్రంగానే నడిపిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? లేదండి, అలా ఏం లేదు. ఆవిడ తను చేసే వర్క్ కూడా బాగానే చేస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు చూసిన మన పండుగలు కానివ్వండి, ప్రతి దాంట్లో షీఈస్ డూయింగ్ వెరీ వెల్ అండి. అట్లా ఏం లేదు. బట్ ఏంటంటే ఇంకా ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని, పార్టీ పోస్టులు కానివ్వండి, నామినేటెడ్ కానివ్వండి, గవర్నమెంట్ సైడ్లో కూడా ఉమెన్ పోస్టులు ఎక్కువ మందిని అకామిడేట్ చేస్తే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది. ఇది నిజమా లేకపోతే కేవలం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్ర అంటారా? అంతర్గత విభేదాలు అంటే ఎవరికి అంటున్నారు మీరు? పార్టీలో ఇంటర్నల్ అలాంటివి ఏం లేవండి, అలాంటివి ఏం లేదు. ఓన్లీ మన పార్టీని తక్కువ చేసి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్న డ్రామా ఇది. అదర్వైజ్ అలాంటివి ఏమీ లేవు పార్టీలో. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పేసి అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన పనులకు ఇప్పుడు ఒక్కొక్కరిగా మిల్లిమిల్లిగా తీర్చుకుంటూ వస్తున్నాం, అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాం. గత 10 ఏళ్లలో లక్షల అప్పులు చేసి పోయిరు, నెత్తి మీద పెట్టిరు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే తుంగతుర్తి విషయానికి వస్తే రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈరోజు రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ సమీక్ష సమావేశంలో పూర్తి నిర్ణయాలు ప్రకటిస్తాం. దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై రేపు మాట్లాడతామని చెప్పేసి అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావు కేవలం కల్లిబొల్లి మాటలు చెప్తారే తప్ప చెప్పింది లేదు చేసింది లేదు అని చెప్పేసి అటు హరీష్ రావుపై కూడా ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించి మొన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి 3 నెలల సమయం అడిగినప్పుడు గత 5 ఏళ్లలో ఏం చేశారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి అటు హరీష్ రావు కూడా సూటిగా సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైనా అంతర్గత విభేదాలు వస్తే మాత్రం మేము చిన్న చిన్న సమస్యలను సర్దుమణిగి చేసుకుంటామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి, O2 స్టూడియో.